10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. విశ్వాసానికి మద్దతుగా ఓటేయడం జరిగింది. ఈరోజు 28వ తేదీ ఫిబ్రవరి ఎలక్షన్ కండక్ట్ చేసిన దాంట్లో కూడా టీఆర్ఎస్ తరఫున ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. కాబట్టి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఎన్నిక కానీ నామినేషన్ ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీల తరఫున ఎవరు కూడా వేయలేదు. కాబట్టి ఆనంద్ స్వరూప్ శంకర్ గారు మరియు వైస్ చైర్మన్గా దారం శంకర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారందరికీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా గత రివ్యూలో చూసినప్పుడు చాలా లొసుగులు బయటపడినాయి. ఈ మున్సిపాలిటీలో కూడా రివ్యూ కండక్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనకు కమిషనర్ గారు కూడా కొత్తగానే రావడం జరిగింది. ఈ కొత్త పరిపాలనలో ఖచ్చితంగా మనము మన నారాయణఖేడ్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా అందరం కలిసి కృషి చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో మనమందరం సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మిగులు బడ్జెట్ రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇస్తే వలస పాలకుల కంటే ఇది నీచంగా పరిపాలించి గతంలో వలస పాలకులు నిధులు నియామకాలు వివక్ష గురైతాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అంతకంటే అధ్వానంగా గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా తెలంగాణను 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేసే అభివృద్ధిలో కేవలం వారి కుటుంబంలోనే వారు అభ్యున్నతికి పాల్పడి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు మిగిలేయడం జరిగింది. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు చేసిన తప్పిదాలన్నీ శ్వేతపత్రాల ద్వారా అసెంబ్లీలో ప్రజలకు తెలిసే విధంగా శ్వేతపత్రాలు విడుదల చేసి మన ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమై జరిగిందో గత 10 సంవత్సరాల్లో ప్రజలందరికీ వివరించి మళ్ళీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మరొకసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకుని రావాలి, పేద బడుగు బలైన వర్గాలందరి అభ్యున్నతికి పాటుపడాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లను ఖచ్చితంగా అమలు చేసే విధంగా వారి ప్రయత్నం కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే నిన్నటికి నిన్న చెవెళ్లలో వారు మరొక 2 గ్యారంటీ హామీలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్లు బడుగు బలహీన వర్గాలకు పేదల గుడిసెల్లో నివసించే బడుగు 200 యూనిట్ల వరకు విద్యుత్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒకటే కాకుండా ఇంకా ప్రక్షాళన, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే చాలా ప్రక్షాళన తీసుకురావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్. మొత్తము మైనస్ బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధిని మళ్ళా చేయాలంటే కొంచెం కష్టమైన పని. కాకపోతే అప్పుడే టీఆర్ఎస్ నాయకులు ఈ టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఇంకెప్పుడు 100 రోజుల దగ్గరికి వస్తుంది, ఇంకెప్పుడు మీరు చేస్తారని చెప్పేసి. అయ్యా మీరు గత 10 సంవత్సరాల నుంచి మీకు పరిపాలించడం అని చెప్పేసి ప్రజలు మీకు పట్టం పెడితే 10 సంవత్సరాలలో ఇక్కడ చేసిన గొంగడు అక్కడే ఉంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా మొత్తం అవినీతిని పెంచి పోషించి అభివృద్ధి కుంటుబడి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేయడం జరిగింది. కాబట్టి మీకు అడిగే అధికారమే లేదు. 100 రోజులు 200 రోజులు కావచ్చు, 300 రోజులు కావచ్చు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని గతంలో మన్మోహన్ సింగ్ పీరియడ్లో కానీ, ఇందిరమ్మ పీరియడ్లో కానీ, ఇప్పుడు రాజశేఖర పీరియడ్లో కానీ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఖచ్చితంగా 100% కాకుండా 90% హామీలన్నా నెరవేర్చే విధంగా కృషి చేయడం జరిగింది. అందుకని ప్రజలు నమ్మి పట్టం పెట్టిండు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసి పట్టం పెట్టింది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమము మరియు అభివృద్ధి ఖచ్చితంగా కొనసాగించి మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను.